మార్నింగ్ రొటీన్ విత్ మై కిడ్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. నాకు ఎర్లీ మార్నింగ్ రైజ్ అన్న సన్సెట్స్ అన్న చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్గా ఉంటాయి. సో 6 o'clockకి ఇదనమాట మన మార్నింగ్ స్కై అయితే చాలా పీస్ఫుల్గా, బర్డ్స్ చిర్పింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా పాప స్కూల్ మార్నింగే ఉంటుంది కాబట్టి కొంచెం జర్నీ ఎక్కువ. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ బ్లాగ్లో. సో తనకి 6:30కే లేపేస్తాను. సో 6:30కి వాళ్ళ తమ్ముడు కూడా తనతో పాటు లేసేస్తాడు. సో ఇద్దరికి హ్యాండిల్ చేసుకుంటే నేనైతే కుకింగ్ చేస్తాను. అండ్ ఈరోజు అయితే సింపుల్గా పులిహోర చేసేమన్నది. వీళ్ళు ఎక్కువగా కర్రీస్ అయితే నేను నైటే పెడతాను, చపాతి విత్ కర్రీ. మార్నింగ్ అయితే రైస్ ఐటమ్ ఏదో ఒకటి చేసేస్తాను. సో ఈరోజు అయితే పులిహోర చేస్తాను. అండ్ స్నాక్ అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఈరోజు గోవా పెట్టాను. అండ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయితే చేశాను. బాక్స్ అయిపోయాక ఫస్ట్ అయితే తినని ఫ్రెష్ చేపించేసి ఆలోపు కీర్తన బ్రష్ చేసుకుంటుంది. నేను హెయిర్ అయితే వేస్తాను. అండ్ ఇక్కడైతే మేము బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి ఒక 5 minutes డిస్టెన్స్లో బస్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాం. అండ్ మార్నింగ్ అయితే రుత్విక్ చాలా యాక్టివ్ ఉంటాడు. వాళ్ళ అక్కతో పాటు ఫుల్ యాక్టివ్లో ఉంటాడు. సో వాడిని కూడా తీసుకెళ్తాం బస్ దగ్గరికి. దిస్ ఈజ్ కీర్తనస్ స్కూల్ బస్. సో తను అక్కడ కూర్చోబెట్టేసి బాయ్ చెప్పేసి మేమైతే నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ డాడీ లంచ్ అయితే ప్యాక్ చేస్తాను. అండ్ కీర్తన స్కూల్కి వెళ్ళే దారిలో ఈ స్పేస్ అయితే నాకు చాలా ఇష్టం. ఎంత బాగా అనిపిస్తుంది. సన్ రైజ్ అయితే ఇంకా బాగుంటుంది ఆ ప్లేస్లో. మంచి మంచి క్లిప్పింగ్స్ అయితే తీస్తాను నేను అక్కడైతే. అండ్ అలా ఇంటికైతే వచ్చేసి అందరూ స్కూల్కి ఆఫీసెస్కి వెళ్ళాక నాకు కొంచెం టైం దొరికినప్పుడు పైకి అయితే ఇలా టెర్రస్ పైకి వచ్చేసి నేనైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ రుత్విక్ అప్పుడే లేస్తాడు కాబట్టి త్వరగా పడుకోడు, ఒక 9 వరకు పడుకుంటాడు. సో నాకు ఇంకా టైం ఉంది కాబట్టి అలా మార్నింగ్ అయితే మంచిగా చల్లగాళ్ళు, ఆ బర్డ్స్ చిర్పింగ్ సౌండ్తో ఇలా సన్ని చూస్తూ మంచిగా బర్డ్స్ సౌండ్ వింటూ చల్లగాలికి వాకింగ్ చేస్తుంటే మన మైండ్ కూడా పీస్గా ఉంటుంది. సో మనకి నెక్స్ట్ డే అంతా కూడా చాలా పాజిటివ్ మైండ్తో ఉంటుంది. అందుకే మనం మార్నింగే ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి మనకి ఎనర్జీ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇదైతే నేను ఫాలో అవుతున్నాను ఈ మధ్యకాలంలో. అండ్ నేను వాకింగ్ చేస్తున్న టైంలో రుత్విక్ అయితే ఇలా పైన ఏదో ఒక దాంతో ఆడుతూ ఉంటాడు. సో వాడు ఎంగేజ్ అవుతూ ఉంటాడు కాబట్టి నేను డిస్టర్బ్ చేయడు. అండ్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇలా 3000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను నేను. మార్నింగ్ అయితే మా రొటీన్ అదనమాట మా పాపతో. సో తన స్కూల్కి వెళ్ళంగానే ఈరోజు కొంచెం బద్ధకం ఆపేసి ఎక్సర్సైజ్ వాకింగ్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ అయితే వాకింగ్ అయితే వెళ్ళిపోయాను. టెర్రస్ అయితే బెస్ట్ అనమాట. సో రుత్విక్ కూడా ఎంగేజ్ అవుతాడు పైన. అండ్ నాకు కూడా వాకింగ్ అయిపోద్దని హాఫ్ అన్ అవర్లో వాకింగ్ అయితే కంప్లీట్ చేశాను. దిస్ ఈజ్ మై మోటివేషన్ ఆఫ్ టుడే. ఇలా ప్రతిరోజు అనుకుంటాను, బట్ ఎక్కడో అక్కడ బద్దకిస్తాను. సమ్టైమ్స్ నేనైతే వాకింగ్ కాదు కానీ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. సో 15 minutes వర్కౌట్, బట్ హాఫ్ అన్ అవర్ వర్కౌట్ అలా చేస్తాను. బట్ ఈరోజు అయితే వాకింగ్ అయితే చేశాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ఇప్పుడు రుత్విక్కి న్యాప్ టైం అనమాట. కాసేపు న్యాప్ వేసి మళ్ళీ లేస్తాడు. కీర్తన వెళ్ళేటప్పుడే లేస్తాడు మ్యాక్సిమం. రుత్విక్ అయితే 6:30కే లేస్తాడు కాబట్టి ఇప్పుడైతే పక్కగా ఒక చిన్న న్యాప్ అయితే వేస్తాడు. ఒక 1 hour 1.5 hour న్యాప్ వేస్తాడు. సో ఆ లోపు నేనైతే మిగతా వర్కౌట్స్ అయితే చేస్తాను. సో వాడైతే పడుకోబెట్టేద్దాము. లెట్స్ గో అండ్ కీప్ వాచింగ్ దిస్. ఇక్కడ అయితే రుత్విక్ అయితే పడుకున్నాడు. సో ఇప్పుడు నాకు కొంచెం నా టైం దొరికింది కాబట్టి ఈ టైంలో నేనైతే కొన్ని వర్కౌట్స్ చేసుకుంటాను. యూజువల్గా నేను యూట్యూబ్లో కొన్ని వర్కౌట్స్ ఉంటాయి. సో అవే చూసి చేసుకుంటాను. ఒకటైతే ఫాలో అవుతున్నాను. సౌరభ్ అనే పర్సన్ యోగా ట్రైనర్ అనమాట. సో అతన్ని అన్నీ చూపిస్తాడు. ఈజీ నుంచి హార్డ్ వరకు ఉంటాయి. మనకి మెయిన్ బెల్లీ కదా ఆడవాళ్ళకి. సో ఆ బెల్లీ పోవడానికి, ఎందుకంటే డెలివరీ తర్వాత మనం కూర్చొనే ఉంటాం కాబట్టి బాగా బెల్లీ వచ్చేస్తుంది. సో దానికోసమని కొన్ని వర్కౌట్స్ అయితే ఇస్తారు. అండ్ ఇలా బ్రెజిల్ నట్స్ కూడా తినేస్తాను. అండ్ ఈరోజు అయితే మేతి వాటర్ పెట్టుకున్నాను. సో ఇవి మెంతులు నైటే సోక్ చేసుకొని మార్నింగ్ బాయిల్ వచ్చే వరకు పెట్టుకొని అవి అయితే తాగేస్తాను. హలో, లంచ్ టైం అయితే అయింది. నేను మా లంచ్ ఏంటో చూపిస్తాను మీకు. ఆకుకూర పప్పు చేసుకున్నాను. శనగపప్పు ఉంటుంది కదా. సో తోటకూర శనగపప్పు వేసుకున్నాము. అండ్ ఇక్కడ టమాటా రసం అండ్ నెక్స్ట్ ఆలు అండ్ టమాటా కర్రీ చేసుకున్నాను ఆ రోజైతే.
అండ్ రుత్విక్ కూడా కొంచెం తోటకూర వాష్ చేసి పెట్టాను. సో ఇదే ఇస్తాను ఈరోజైతే. సో వాడి ఫుడ్ కూడా చూపిస్తాను ఎలా చేస్తాను. నేను మ్యాక్సిమం ప్రతి వెజిటేబుల్ వేయడానికి చూస్తాను. ఇప్పుడు మా బాబు అయితే 1.5 year ఉన్నాడు కాబట్టి కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వేసేదాకా చూస్తాను. సో మ్యాక్సిమం నెయ్యే వాడతాం కదా చిన్నపిల్లలకి, బికాజ్ ఆయిల్ మనకే మంచిది కాదు, ఇంకా చిన్నపిల్లలకి అసలే మంచిది కాదు. సో కొంచెం నెయ్యి వేసుకొని అండ్ ముందే ఇలా మార్నింగే రైస్ అయితే నానబెట్టుకుంటాను. రైస్ విత్ పప్పులు ఏదైనా ఏ పప్పు అయినా సరే ఏదో ఒక పప్పు యాడ్ చేస్తాను. ఇలా కొంచెం రైస్ అండ్ పప్పు నానబెట్టుకుంటాను మార్నింగ్. అండ్ దాంట్లోకి ఏదో ఒక వెజిటేబుల్ అన్న క్యాప్సికమ్, క్యారెట్స్, బీన్స్, ఆకుకూరలు అయితే ఫుల్గా వేస్తాను. వీక్కి అట్లీస్ట్ 2 to 3 times అయితే ఆకుకూర వేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఆకుకూరలో మనకి మెగ్నీషియం ఉంటుంది అండ్ వాళ్ళకి చాలా హెల్దీ. ఆకుకూరలు తింటే మనకు కూడా హెల్దీ. సో ఆకుకూరల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను మ్యాక్సిమం వేయడానికి ట్రై చేస్తాను. సో ఇంగువ, జీరా పౌడర్, ధనియాల పొడి, సో ఇలాంటివి కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే. 1 year ప్లస్ అయినప్పటి నుంచి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. కారం అయితే ఇంకా యాడ్ చేయట్లేదు. కారం బదులు నేనైతే పెప్పర్ వేసుకుంటాను ఇక్కడ. సో దానికి తగినన్ని వాటర్ వేసేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. టమాటా టమాటా. సో ఫ్రెష్ అయితే అయిపోయాడు రుత్విక్. ఫ్రెష్ అయ్యాక ఏదో ఒక వెజిటేబుల్తో అలా ఇంట్లో ఏదో ఒక బొమ్మలతో అయితే ఆడుతూ ఉంటాడు. అండ్ ఇక్కడ కొన్ని మురుకులు కనిపించాయి. రుత్విక్ ఫేవరెట్ స్నాక్ మురుకులు. ఇక్కడ మెయిన్ కిడ్స్ కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. మీలో కూడా చాలామంది అబ్జర్వ్ చేయొచ్చు ఇంట్లో. సో చిన్నపిల్లలు ఏంటంటే డబ్ల్యూ షేప్లో కూర్చుంటారు, కాలు వెనకాల కేసి కూర్చుంటుంటారు కదా. సో అలా అస్సలు కూర్చోబెట్టకండి. అలా కూర్చోవడం వల్ల వాళ్ళకి లెగ్స్లో ఉన్న మజిల్స్ చాలా స్ట్రెయిన్ అవుతాయి అంట. సో ఫ్యూచర్లో వాళ్ళకి లింబ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. నేను మా ఫస్ట్ బేబీకి అసలు అది తెలీదు. సో తన్ని కంట్రోల్ చేయలేదు. సో ఇప్పుడు నాకు ఫేస్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈ మధ్య చాలా రొటీన్ అయిపోయింది. పిల్లలు వాళ్ళకి అలవాటే అలా కూర్చోవడము. సో మనమే కొంచెం మారుస్తూ చిన్నప్పటి నుంచి కొంచెం మన క్రాస్ లెగ్స్లో కూర్చోమని చెప్తే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. పెద్దగా అయ్యాక చెప్పేసరికి వాళ్ళకి అది కూడా కూర్చోవడం కూడా రాదు. సో మనం ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో మీకు ఎవరింట్లో ఉన్న చిన్నపిల్లలు ఉంటే ఇలా అబ్జర్వ్ చేసుంటే ఇదైతే మార్చండి. ఇది అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని నేనైతే విన్నాను. అది చెప్పాలా, డక్ చెప్పాలా, ఇది చెప్పాలా వద్దా, ఇది చెప్పాలా, డక్ ఏమంటారు, ఇలా బుక్స్ అయితే చిన్నప్పటి నుంచే చూపించడం, యాక్చువల్లీ 6 months బేబీ నుంచే చూపిస్తారు బుక్స్ అయితే. ఫ్లాష్ కార్డ్స్ అని, బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ అని చూపిస్తారు. సో నాకు మా ఫస్ట్ బేబీ నుంచే అలవాటు ఇలా బుక్స్ చూపించడం. సో వీడికి కూడా అలవాటు చేస్తున్నాను. బాయ్స్ కదా కొంచెం కుదురుగా ఉండడు, ఎక్కువగా తిరుగుతూనే ఉంటాడు ఇంటి చుట్టూ. సో కాసేపు కూర్చొని చదివించడానికి చూస్తాను. వాళ్ళు నేర్చుకోవాలని కాదు, జస్ట్ అలా ఐడియాస్ ఉంటాయి కదా, పిక్చర్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి రియల్ ఫ్రూట్స్ కూడా చూపిస్తాం కదా. సో వాళ్ళకి రిమెంబర్ చేసుకుంటారు, ఓకే ఇది ఫ్రూట్ అని అలా అనుకుంటారు. సో వాళ్ళకి మైండ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి 3 years పిల్లలకి వరకు. సో అప్పుడే వాళ్ళు చాలా ఎక్కువ క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎక్కువ టెన్షన్స్ ఉండవు కదండి. సో చాలా బాగా ఎక్కువ క్యాచ్ చేసుకుంటారు. సో వాళ్ళ మైండ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఏజ్లో మనం ఎక్కువగా చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎక్కువగా నేర్చుకుంటారు అండ్ ఎక్కువగా గుర్తుంటుంది. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి రిమెంబర్ ఆ మైండ్లో గుర్తుండిపోతుంది. సో అలా కొన్ని అయితే చూపిస్తున్నాను. అండ్ వాడు కూడా కొన్ని ఫన్నీగా అంటుండు. ఆ క్యూట్ టాక్స్ కోసం అయితే నేనైతే ఇది రికార్డ్ చేశాను. అది కాదు, అది డక్ అంటది. కాకి కాకి కాకి, ఇది కాకి బర్డ్. స్పారో పిట్ట. ఇక పీచియన్ అక్కడ చూస్తాం కదా టెంపుల్లో. పీచియన్ చూస్తాం ఒక నిమిషం. స్వాన్, పెంగ్విన్, డక్క, ఇక వుడ్ పిక్కర్, కింగ్ఫిషర్, ఆస్ట్రిచ్, క్రేన్, క్వాక్ క్వాక్ చెప్తా, రోబిన్, హమ్మింగ్ బర్డ్. క్వాక్ క్వాక్ ఎక్కడ ఉంటుందమ్మా? దీంట్లో ఉంటుంది కానీ
మూమెంట్స్ లో ఉంటుంది. నీకు డక్కే కావాలా? ఆ, ఇక్కడ ఉంటుంది డక్. ఇక్కడ ఇదో ఫ్రూట్స్ ఇది. ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. యాపిల్, banana, orange, mango. Okay. Wow. అలా లంచ్ ముందైతే నేను బుక్స్ చూపించి తర్వాత అయితే లంచ్ అయితే పెట్టేసి ఆ తర్వాత మ్యాప్ అయితే వేస్తాడు ఈవినింగ్ వరకు. సో దిస్ ఈస్ మై మార్నింగ్ రొటీన్ విత్ కిడ్స్. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రా క్లిప్స్ అయితే పెట్టాను వాళ్ళ క్యూట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేయడానికి. సో మీ అందరికి కూడా ఫన్నీగా అనిపించిందని అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. లంచ్ టైం, బిఫోర్ లంచ్ టైంకి ఇలా కొన్ని బుక్స్ అయితే చూపిస్తాను రుత్విక్కి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. కీప్ స్మైలింగ్. బై బాయ్.